ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 9వ తేదీ. ఆయన శూన్యముపైని భూమిని వేలాడ చేసెను. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీకోసం చేయడానికి దేవునిపై ఆధారపడండి. ఏదో ఒక విడుదల కొరకు దేవుని వైపు చూసే క్రమంలో మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఏమున్నదో చూడడానికి మనం ప్రేరేపించబడతాం. ప్రభు మన అవసరాలను తీర్చడంలో ఆయనకు సహాయపడే వాటిని చూడడం, వాటి కొరకు ఆశ కలిగి ఉండడం, అదే మానవ స్వభావం. నిరాశ సమయంలో దేవుడు ప్రారంభించడానికి ఒక చిన్న విషయాన్ని కనుగొన్నా చాలు, మనం ఎంతో సంతృప్తి చెందుతాం. మనకు కొంత ధనం అవసరమై ఆ ధనాన్ని మనకు ఇవ్వగలిగిన ఒక స్నేహితుడు, ఆ వ్యక్తి లేదా సంస్థ మనకు గుర్తు రాకపోతే ఆ పరిస్థితిలో అంతా అంధకారంగా కనిపిస్తుంది. బయటికి కనిపించేదంతా సహాయం చేయడానికి వనరులు లేకుండా ఎటు చూచినా అన్నీ అప్పులే. దేవుని బిడ్డకు ఏది వాస్తవ పరిస్థితి? అప్పులు తప్ప మరేమీ మిగల్లేదా? వనరులు ఏమీ లేవా? అవును, వేలు, లక్షలు, కోట్లు, వేల కోట్లు. అవి ఎక్కడున్నాయి? మీ పైన, మీ క్రింద, మీ చుట్టూ భూమి మరియు గాలి అసంఖ్యాకమైన సంపదతో నిండి ఉన్నాయి. మీ దృష్టిని ఆయనపై నిలపండి. మనం మన కళ్ళతో ఏ సహాయాన్ని చూడవలసిన అవసరం లేదు. దేవునికి ఏ సహాయం అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు. ఏదైనా ప్రారంభించటానికి ఆయనకేది అవసరం ఉండదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఆయన వాటిని దేని నుండి సృష్టించాడు? శూన్యం నుండి. ఎంతో అద్భుతమైన భూమిని శూన్యం నుండి చేశాడు. దానిని తయారు చేయడానికి ఆయన దేనిని వాడలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన శూన్యంలో భూమిని వేలాడదీశాడు. అంత బాగానే ఉంది. శూన్యం నుండి భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేసి వాటిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు ఆయన పని చేయడానికి ఏమున్నా లేకున్నా మీ అవసరాలన్నిటినీ తీర్చగలడు. ఆయన్ని నమ్మండి. ఏమీ లేని పరిస్థితి నుండి మీ అవసరాలను తీర్చవలసి ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని చూడగలడు. నువ్వు నిద్రపో, మెల్లిగా పడుకో. ప్రతి సమస్యాత్మక ఆలోచనను దూరం చేసుకో. మీరు మీ దుస్తులు విప్పినట్లుగా ఆందోళనను, బాధలను విరమించుకో. మీ భారాన్ని విడిచి మీ సంరక్షణను ప్రార్థన యొక్క నిశ్శబ్ద హస్తాల్లో ఉంచుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.